హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ మహతీరాగా. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాము. ఊరొచ్చిన 1 వీక్ వరకు బాగానే ఉంటాము. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి అరే సెలవులన్నీ అయిపోతున్నాయి అని రోజులు కౌంట్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఎందుకంటే ఈ బాధ ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. సెలవులన్నీ అయిపోతున్నాయి, మళ్ళీ ఎక్కడ వాళ్ళు అక్కడికే గప్చుప్ అన్నట్లుంటుంది. ఇంతకీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మా సిస్టర్స్ అందరము మా ఇంటి నుండి బయలుదేరి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి అత్తయ్యని కూడా పికప్ చేసుకొని చెన్నై షాపింగ్ మాల్కి వెళ్తున్నాము. మా మాహి బర్త్డే జూన్ 1న అనమాట. సో బర్త్డే షాపింగు. ఈ షాపు రీసెంట్గానే స్టార్ట్ చేశారనమాట. సో ఇంకా ఇక్కడికి వచ్చాము, ఏమన్నా డిస్కౌంట్లు ఉంటాయేమోనని. పెద్ద ఏమీ తగ్గినట్లుగా లేదు, 15% అట్లానే పెట్టారు డిస్కౌంట్లు. ఏదైనా ఫెస్టివల్ టైంలో అయితేనే బాగుంటుంది అన్నమాట. ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి కదా, అప్పుడు కొంటేనే బాగుంటుంది. కాకినాడలో ఎన్ని షాపింగ్ మాల్స్ వచ్చేసాయంటే కొత్త కొత్తగా చాలా వచ్చేసాయి. అసలు ఉండే ఈ 10 డేస్లో నేను మరీ ఎక్కువ ప్రతిసారి షాపింగ్ అయితే చేసాం కదా. ఈసారి అంటే ఎవ్రీ బర్త్డేకి మాత్రం షాపింగ్ చేస్తాము. నాకు ఫస్ట్లో మ్యారేజ్ అవ్వకముందు అయితే అన్నీ తెలుసు. ఇప్పుడు ఏ షాప్ ఎక్కడుందో ఏమీ తెలియదు అనమాట. ఎప్పుడొచ్చినా కొత్త కొత్తగానే ఉంటుంది మా కాకినాడ నాకు. తాతయ్య, నాని, బాబాయ్ డ్రెస్సెస్ కొనుక్కోవడానికి మాహికి మనీ ఇచ్చారనమాట. వాటితోటే ఈరోజు షాపింగ్ చేస్తున్నాము. మా అమ్మ వాళ్ళైతే ఆల్రెడీ కొనేసారు. మా మాహికి డ్రెస్సెస్ సెలెక్ట్ చేయడానికి వచ్చాం కాబట్టి కిడ్స్ వేరు 3rd ఫ్లోర్లో అంటేను ఇంకా అందరము లిఫ్ట్లో వెళ్ళిపోయాము. సమ్మర్లో షాపింగ్ చాలా బాగుందిలేండి. ఫుల్ ఏసీ ఏమో, టైమే తెలియలేదు. ఆఫ్టర్నూన్ 3కి ఇంటి నుండి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఈ షాపింగ్ అంతా అయిన తర్వాత ఖజానాకు కూడా వెళ్ళామన్నమాట. పాప పట్టీలు మార్చానన్నాను కదా, అందుకోసం. మాహి డ్రెస్ సెలెక్షన్లో పడిపోయాము అందరము చెలో దారిలో వెళ్ళిపోయాము. మా వారు తన కోసం సెలెక్ట్ చేసుకుంటున్నారు. జెంట్స్ వేర్ కూడా సేమ్ ఫ్లోర్లోనే. మా అత్తయ్య గారు తనేవో సెలెక్ట్ చేస్తున్నారు, మా సిస్టర్స్ కూడా. నేనేమో పట్టు టైపు తీద్దామని అనుకున్నాను, కానీ ఆల్రెడీ ఉన్నాయి. ఒకే దగ్గర ఉంటే ఏమైనా తీసుకోవచ్చు, కానీ ఊర్లు తిరుగుతాము అంటే ఇక్కడ ఉంటే ఫంక్షన్స్ అని, పార్టీస్ అని, ఏవో మ్యారేజెస్ అని ఏవో ఉంటూ ఉంటాయి కదా, అప్పుడు యూస్ఫుల్ అవుతాయి. కానీ అక్కడ అంత కాదు కదా, ఎప్పుడు స్కూలే, యూనిఫామ్ ఉంటుంది. బయటకు వెళ్ళేది కూడా తక్కువే. ఒకవేళ బయటకు వెళ్ళినా క్యాజువల్ వేరు, ప్యాంటు షర్ట్లు అట్లా వేసుకుంటారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మాకు ఒక 4 months అట్లాగా ఇంకా వచ్చేదంతా వింటర్లో ఇంకా ఏ బట్టలు వేసుకున్నా ఏం కనిపించవు, ఎందుకంటే ఊలెన్ వేసేసుకుంటాము. అంత యూజ్ కాదనమాట. సరే అని కొన్ని ఇక్కడ ఉంచేసి వెళ్తుంటే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి పుట్టయిపోతున్నాయి, అలా వేస్ట్ అయిపోతున్నాయి అన్నమాట. ఇంకా అందుకని ఏం కొనాలన్నా ఆలోచించాల్సి వస్తుంది. అప్పటికే మేము పాపకి డ్రెస్ ఏదన్నా తీసుకుంటే 2 years పెద్ద సైజులోనే తీసుకుంటాం అన్నమాట. మేము తీసుకొచ్చి చూపించడం, తనకేమో ఏది నచ్చట్లేదో అంటుంది. ఇంకా సర్లే, వాళ్ళు ఇష్టపడి కొంటున్నారు కదమ్మా, నాని ఏది ఇచ్చినా తీసుకోవాలి, అలా వద్దనకూడదు అని చెప్పి ఇంకా ఓకే చేయించానమాట. తను వెళ్ళి ఏవేవో చూసుకుంటుంది. పాపకి డ్రెస్ సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా మా అత్తయ్య గారు అన్నారు, నువ్వు కూడా ఒక శారీ తీసుకో అని చెప్పారు. ఇంకా నేను అన్నాను, శారీ అయితే నేను ఎక్కువ కట్టడం లేదు. ఇంకా నాకు సేమ్ మా అమ్మాయి సిచ్యువేషన్ నాది కూడా. ఇక్కడికి వస్తేనే శారీ యూజ్ అవుతుంది, అక్కడ ఎందుకు వేస్ట్, అక్కడ ఎక్కడికి వెళ్తాం చెప్పండి, మామూలు డ్రెస్సుల్లోనే ఉంటాము. ఇంకా నేను డ్రెస్సే తీసుకుంటానంటే సరే డ్రెస్సే సెలెక్ట్ చేసుకోమన్నారు. మాహికి ఒక ఫ్రాకు, అలాగే స్కర్ట్ టైప్ అనమాట, గాగ్రా చోల్ అనుకోండి, కాటన్ టైప్లో ఉంది, అది తీసుకున్నారు. ఇంకా అక్కడ కంప్లీట్ చేసేసుకొని ఉమెన్స్ దాంట్లోకి, అంటే 2nd floor 1st floor దాంట్లోకి వచ్చామన్నమాట. ఇంకా నేను డ్రెస్ అది చూసుకున్నాను. షాపింగ్ చేస్తుంటే టైమే తెలియలేదు. ఖజానాలో లాగే ఇక్కడ కూడా కాఫీలు, టీలు, డ్రింకులు లాంటివి ఇస్తే బాగుండని అనిపించింది. చూడండి,
పాపం ఇచ్చేవారేనేమో కానీ కంగారులో ఈ బట్టల మీద ఎక్కడ వంపేస్తామేమోనని భయపడి ఇవ్వలేదనుకుంటా. చూసారా నేను ఎలా గమనించేసానో. ఎంత తెలివిగా ఆలోచిస్తాను కానీ మా వారేంటండి నాకు తెలియలేదంటారు. తెగ కష్టపడిపోయి ఇక డ్రెస్ కొంటున్నారు కదా అని సెలెక్ట్ చేసుకున్నాను. బాగా చూసుకోవాల్సింది అక్కడే. అది నేను ఒక డ్రెస్ తీసుకున్నానమాట. ఈ వైట్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు బాగుంది అనిపిస్తుంది కానీ అప్పుడు నాకు అంతలా అనిపించలేదు. కానీ వైట్ కొంచెం భయమే కదా తీసుకోవడం, ఏమన్నా మరకలు పడిపోతాయని. ఇంకా డ్రెస్ సెలెక్ట్ చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడే ట్రై చేయాల్సింది ట్రై చేయలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రై చేసుకుంటే అదేమో హై నెక్ ఉంది, తలకాయ ఏమో దూరట్లేదు. ఓరి బాబోయ్ అని చెప్పి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే సండే వచ్చింది. ఆ రోజు వెళ్ళిపోయి రిటర్న్ ఇచ్చేసామన్నమాట. రిటర్న్ చేసి ఇంకో డ్రెస్ తీసుకున్నాను. అలా జరిగిందండి మా షాపింగ్. ఇదే ఆ డ్రెస్ గ్రీన్ కలర్లో ఉంది. అంతా చూశాను అనమాట, ఏమన్నా డ్యామేజ్లు ఉన్నాయా ఏంటా అని అన్నీ చూశాను. ఇంకా ఒకసారి ట్రై చేయాల్సింది. నా మీద నాకు కాన్ఫిడెంట్ ఎక్కువైపోయి తీసేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటేనేమో అది అలాగయింది. ఇంకా ఎక్స్చేంజ్ చేసాము. ఇంకా వేరే డ్రెస్ తీసుకున్నాను. ముందు రోజు షాపింగ్ అంతా అయిన తర్వాత వెండి మార్చాలన్నాను కదా, మళ్ళీ ఖజానాకి వెళ్ళాము. ఇంకా అది ఆ వీడియో ఏమీ తీయలేదు. ఇదేనండి ఇలా జరిగింది మా షాపింగు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి. మరి అంటే ఏమన్నా ఇంకా ఎలా చేయాలి ఏంటి, ఎలా ఉంది నా వీడియో అనేది కొంచెం మీరు చెప్తే నాకు తెలుస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.